చదువు తగ్గ జాబ్ లేదనో లేకపోతే అంటే ఒక రకమైన సైలెంట్నెస్ అనమాట. మేమేం చేస్తే దీనివల్ల మాకు రూపాయి వస్తుందో రాదో అన్న ఆలోచనతో కూడా కొంతమంది ముందుకు వేయరు. సౌకర్యాలు లేవనో లేకపోతే వసతులు సరిగా లేవనో ఇలాంటి వారి గురించి మీరేమంటారు? పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత పాపం అతని మీద గంబడి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మావాడు ఏదో చేస్తాడు ఉద్ధరిస్తాడని. బట్ ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ అబ్బాయి తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలా డిప్రెషన్లోకి వెళ్ళిన ఒక అబ్బాయిని ఒక స్వచ్ఛంద సంస్థ చేరదీసి అతనికి స్పానిష్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్లు నేర్పించి ప్రోత్సహించింది. ఈరోజు ఆ అబ్బాయి ఎక్కడున్నాడంటే హీఈస్ ఇన్ స్పెయిన్, ఒక పెద్ద కంపెనీలో అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. తన సహచరుల కన్నా కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. సో దేనికి స్కిల్స్ లేవు అన్న దానికి మనము ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆస్కారం లేనిదంటూ ఏదీ లేదు. మొదలు పెడితే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. సార్, ఇప్పుడు యువత ఓన్లీ నైపుణ్యాభివృద్ధి పరంగా కాకుండా ఇంకా ఏ రంగాల వైపు వెళ్ళొచ్చు అంటారు? అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అగైన్ వాళ్ళకి లోపల ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ వైపు అడుగులు వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక పెళ్ళిలో కానీ ఒక ఈవెంట్లో కానీ తను చక్కగా లైజనింగ్ చేస్తున్నాడు, హీ హాస్ గాట్ లైజనింగ్ స్కిల్స్ అని. లేదా తను మంచిగా మేకప్ వేస్తుంది ఒక అమ్మాయి, ఆమె ఒక మేకప్ స్కిల్ ఉంది అని. అదేవిధంగా లీడర్షిప్ స్కిల్ ఉంది అనుకోండి, ఈజ్ ఎ లీడర్, న్యాచురల్ లీడర్. అలా న్యాచురల్ లీడర్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, నలుగురిని మెయింటైన్ చేసేవాళ్ళు, అన్ని పనులని చక్కగా చూసుకునేవాళ్ళు, వాళ్ళు అనేక రంగాలు ఉన్నాయి. ఈవెన్ పాలిటిక్స్ కూడా ఒక రంగమే, అది కూడా ఒక స్కిల్లే. వాళ్ళు పొలిటీషియన్ కావచ్చు. కేవలం ఓన్లీ చాలా తక్కువ మంది రాజకీయం వైపు ఉన్న యువత చాలా తక్కువ మంది ఉన్నారు సార్. అదే ఆ రాజకీయం వైపు ఒక చెడు అభిప్రాయం ఉండడం వల్ల అలా వెళ్ళలేకపోతున్నారు. అది కూడా ఒక మంచి స్కిల్ అండ్ మంచి ప్రొఫెషన్ లాగా యువత ఆలోచించాలి. చాలా కంట్రీస్లో, ఈవెన్ యూరోప్లో ఒక కంట్రీ, అక్కడ ప్రైమ్ మినిస్టర్ వయసు 26 సంవత్సరాలు. సో చాలా మినిస్టర్స్ కూడా చాలా యంగ్ ఏజ్ మినిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ పరిణామాలు మారుతున్నాయి, రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నాయి. యువత దీని గురించి సీరియస్ కెరీర్ అండ్ ప్రొఫెషన్ లాగా కూడా ఆలోచిస్తుంది. వారికి ఇష్టమైన పని, చాలామందికి ఆ రంగం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నారు. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు సచ్ జోన్ అని నేను అనుకుంటున్నాను. సార్, అలాగే చాలామంది కొంచెం ఇటువంటి ఒక జాబ్ అనుకోండి, మంది పలానా జాబు అని చెప్తాం. అలా కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి, అంటే దీని గురించి ఏమన్నా చెప్తారా? అవునవును, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న సొసైటీలో కొన్ని పనులను చిన్నగా చూడడం వల్ల కొందరు ఆ ప్రొఫెషన్కి దూరం అవుతున్నారు. ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ వైట్ కాలర్ జాబ్స్ చూస్తున్నారు. కానీ ఈవెన్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ అట్లాంటివన్నీ చాలా హైలీ పెయిడ్ జాబ్స్. వాళ్ళు చాలా రెస్పెక్టబుల్ పీపుల్ కూడా. ఈవెన్ డాక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అలాంటి వారికి కూడా అలా ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తారు. మనం కూడా అలాగే చేయాలి. దీంట్లో చాలా మార్పులు చేసుకోవాలి మన రైట్ ఫ్రమ్ మనం కూడా. ఎలాగంటే ఒక హోటల్ సర్వర్ కానివ్వండి, ట్యాక్సీ డ్రైవర్ కానివ్వండి, ఒక స్వీపర్ కానివ్వండి, అందరితో సమానంగా మాట్లాడాలి, సమానంగా గౌరవించాలి. అప్పుడే వారికి కూడా వారు చేసే పని మీద గౌరవం పెరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు మార్నింగ్ టైంలో ఒక అన్ని చాక్లెట్స్ పెట్టుకొని వెళ్తాడు కార్లో. వెళ్ళినప్పుడు అక్కడ టాల్ గేట్లో ఎవరైతే అక్కడ స్టాఫ్ ఉంటారో అతను రిసిప్ట్ ఇచ్చినప్పుడు ఈయన ఒక చాక్లెట్ ఇచ్చి గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అంటారు. సో ఇలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఇది చేయడం వల్ల తను కూడా నెక్స్ట్ వచ్చే కార్కి గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని చేసే అవకాశం ఉంది. సో ఇట్లాంటివన్నీ గుడ్ ప్రాక్టీసెస్ అన్ని మనం అలవాటు చేసుకోవాలి. సార్, ఈ నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుకుంటే మన దేశానికి ఇతర దేశాలకి తేడా ఏముంది? అవును, ఇతర దేశాల్లో 18 సంవత్సరాలు నిండిన వారు, ఎగ్జాంపుల్ యూకే కానివ్వండి, యూఎస్ కానివ్వండి, 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారు ఏదో ఒక పని చేయడానికి బయటకు వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్లో కావచ్చు, లేదా ఏదన్నా మెక్డొనాల్డ్స్ లేదా కేఎఫ్సీలో, లేకపోతే ఎనీ అదర్ థింగ్. ఇలా ఇతర దేశాల్లో వాళ్ళని వాళ్ళు యాక్టివ్గా ఉంచుకుంటూ, స్కిల్స్ పెంపొందించుకుంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఇది మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి ఇంకా రాలేదు. బహుశా మేబీ నెక్స్ట్ 10 yearsలో రావచ్చు. ఇది ఇంకల్కేట్ చేసుకోవాలి ప్రతి యువకుడు, ప్రతి యువతి. తను ఖాళీగా ఉండకుండా కోర్స్ అయిపోయిన వెంటనే, ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన వెంటనే లేదా డిగ్రీ అయిపోయిన వెంటనే వాళ్ళు జీవిత పాఠాలు నేర్చుకోవాలి, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే వారు యాక్టివ్గా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకూడదు. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం కాపీ కూడా కొట్టకూడదు. ఎవరికి వాళ్ళు దే హ్యావ్ ఇండివిజువల్ స్ట్రెంగ్స్, అవి దాన్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్, మనము
నాగేశ్వరరావు గారిని లేదా ఎన్టీఆర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒకరు పౌరాణిక పాత్రల్లో బాగా క్లిక్ అయ్యారు. అవును. ఆయన్ని కాపీ చేసి ఈయన కూడా అలాగే చేస్తుంటే మనకి నాగేశ్వరరావు గారు కనపడేవారు కాదు. అవును. సో ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఈ విధంగా అనేక అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. బయట దేశాల కన్నా మన దేశాల్లోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనము ఒక గోధుమ, వరి, బియ్యం లేదా జొన్న దాదాపు 3వ వంతు ఫుడ్ కన్జంప్షన్ ఈ పంటల వల్లనే అవుతుంది. అలా కాకుండా దాదాపు 7,000 రకాల పంటలు, ఫర్గాటన్ క్రాప్స్ అంటున్నాం దీన్ని, ఇవి ఉన్నాయి. వీటి గురించి కూడా ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా ఈ మిల్లెట్స్ అని అంటున్నాం మనం, మిల్లెట్స్ ఆర్ చిరుధాన్యాలతో, ఇట్లాంటివన్నీ ఈ కోవ కిందకే వస్తాయి. ఈవెన్ యువత కూడా, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ వాళ్ళ ఈవెన్ హోల్ ఫ్యామిలీ మిల్లెట్స్తో ఒక స్వీట్స్ తయారు చేసి వాళ్ళు ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇది కూడా ఒక స్కిల్ డెవలప్మెంటే. కానీ మనోళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే సార్, ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయగానే ఇలా అమౌంట్ రావాలి అని ఆలోచిస్తారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం వెనకబడిపోవడము, లేదంటే అది పెద్ద రిస్క్ కదా ఎందుకులే అనడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా విశదీకరిస్తారు మీరు? అవును, ఇవన్నీ కేవలం అవగాహన లోపం వల్లనే ఇలా జరుగుతూ ఉంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ నచ్చిందంటే దాన్ని సమగ్రంగా రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఫీల్డ్లోకి వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏదైనా సరే తప్పకుండా సక్సెస్ అవుతారు. మనము రోజు ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం సొసైటీలో. వాళ్ళకి ఇష్టమైన పని ద్వారా సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఈవెన్ ఓలా కావచ్చు, లేదా ఉబెర్ కావచ్చు, ఇలాంటి ఓయో కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టోరీలు ఏది తీసుకున్నా కూడా వాళ్ళు ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్తో చేస్తున్నారు.